హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలూ బోండా. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా తక్కువ ఐటమ్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, శనగపిండి, కొత్తిమీర, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు తీసుకోండి. బియ్యం పిండి అండ్ బంగాళదుంపలు నేను ఈ విధంగా ఉడకబెట్టుకొని పక్కకు తీసుకున్నా. దాని తర్వాత దీని మీద ఉన్న తొక్కంతా తీసి పక్కకు తీసుకోండి. అన్నీ ఈ విధంగా తొక్క తీసి పక్కకు తీసుకున్న తర్వాత ఈ విధంగా స్మాష్ చేయాలి. ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసుకొని పక్కకు తీసుకోండి. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నా. దీంట్లోకి తగినంత కారం వేసుకోండి, తగినంత ఉప్పు, బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోండి. కొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. దాని తర్వాత మనం చేసి ఉంచుకున్న ఆలూ బోండాని ఈ విధంగా ఆ పిండిలో, శనగపిండిలో ముంచి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ ఈ విధంగా వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి బబుల్స్ పోయే వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. బబుల్స్ పోయిన తర్వాత పక్కకు తీసుకోండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు తీసుకున్న తర్వాత మన టేస్టీ ఆలూ బోండా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఇవి చేస్తే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా టేస్టీగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.